మహబూబ్నగర్ రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి అయితేనేమి, రేవంత్ రెడ్డికి అయితేనేమి, నామ్ జనార్దన్ రెడ్డికి అయితేనేమి, మరికొన్ని వెల్లడించని పేర్లున్నటువంటి నాయకులకి అరుణమ్మకి మధ్య వైర్యం ఏంటి? ఎందుకంటే వాళ్ళల్లో కొద్దిమంది మీ బంధువులు కూడా అన్నటువంటి మాట. సో రాజకీయాల పక్కన పెడితే బంధువులుగానైనా దగ్గర ఉండాల్సినటువంటిది ఎందుకు? అంటే నాకు బంధుత్వం యాక్చువల్గా దగ్గర బంధుత్వం ఎవరితోనూ లేదు. జైపాల్ రెడ్డి గారిని మామ అని పిలిచేది మా ఫాదర్కి దగ్గర స్నేహితుడుగా ఉండేవాడు. మా బంధుత్వం ఎక్కడో బీరకాయ చుట్టం ఎక్కడో చోట ఉంటుంది. మా వాళ్ళకు రెడ్డి అనే ఉన్న వాళ్ళకి ఎక్కడో చోట చుట్టం. దగ్గర బంధుత్వం మామ అని పిలిచే దగ్గర బంధుత్వం ఏమీ లేదు. మా ఫాదర్కి దగ్గర ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేటటువంటి వాళ్ళు. దీంతోనే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా పోవడము కలవడము చిన్నప్పుడు అట్లా ఉండేది కాబట్టి మామ అని పిలిచేదాన్ని. సో రాజకీయంగా మా ఫాదరు జైపాల్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. మా కుటుంబం కూడా చాలా సపోర్ట్ చేసింది జైపాల్ రెడ్డి గారికి. అయితే జైపాల్ రెడ్డి గారుకి పర్సనల్గా ఆయనకు మాకు వచ్చినటువంటి డిఫరెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి అంటే మాకేం డిఫరెన్సెస్ లేవు. నేను చాలా ప్లెయిన్గా ఉన్నా. అప్పుడు ఫస్ట్ టైం నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా 96లో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశానని చెప్పాను మీకు. 96లో పార్లమెంట్ కంటెస్ట్ చేయమని ఆ రోజు టీడీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి నాకు ఇంట్లో ఉన్న నేను హౌస్ వైఫ్గా ఉండే నా కుటుంబాన్ని చూసుకుంటూ నా పిల్లలను చూసుకొని ఆ విధంగా నేను ఫ్యామిలీలో ఒక హౌస్ వైఫ్గా ఉన్నటువంటి సందర్భంలో నన్ను పోటీ చేయమని అప్పుడు బయటికి తీసుకొచ్చి కంటెస్ట్ చేయించారు నేను పార్లమెంట్ మహబూబ్ నగర్కి. అప్పుడు జైపాల్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్కు నామినేషన్ వేశారు. వారు టీడీపీ అలయన్స్లో లేరు. ఎప్పుడు టీడీపీతో అలయన్స్లో ఉండేవారు అంతకుముందు వారు. అయితే అప్పుడు టీడీపీ అలయన్స్ వదిలేసి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అలయన్స్ లక్ష్మీపార్వతి గారి పార్టీ ఉండింది. ఆ అలయన్స్లో వారు నామినేషన్ వేశారు. ఎన్టీ రామారావు గారు చనిపోయినటువంటి కొత్తలో జరిగినటువంటి ఎలక్షన్లు అవి ఆ పార్లమెంట్ ఎలక్షన్లు. సో అక్కడ వారు లక్ష్మీపార్వతి పార్టీ సపోర్టుతో నామినేషన్ వేశారు. నన్ను విత్డ్రా చేసుకోమని ప్రపోజల్ పంపారు. నన్ను విత్డ్రా చేసుకొని ప్రపోజల్ పంపితే నేను ఒక పార్టీ నుంచి నేను నామినేషన్ వేసినాను. అంతవరకు నేను అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు ముందే చెప్పుంటే అసలు నేను వేసేదాన్ని కాదు. నాకు అసలు ఇప్పుడు ఒక పార్టీ నుంచి నామినేషన్ వేసి వెనక్కి తీసుకోవడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు అని ఉద్దేశంతో తీసుకోము అని చెప్పాను. మధ్యలో ఎవరైతే ఉన్నారో మధ్య వాళ్ళతో మాట్లాడిచ్చారు. పోటీలో మీకు ఏంటంటే అప్పుడు వారే విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే మేమే మెయిన్ సపోర్టర్స్గా ఉండేవాళ్ళం ఎప్పుడు మా ఫాదరు లేదా మేము. సో అప్పుడు మా గద్వాల్ అండ్ అలంపూర్ రెండు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లోనే ఉన్నాయి. సో చేసిన తర్వాత అప్పుడు పోటీ చేసి వారే విత్డ్రా చేసుకున్నారు. సరే నేను కంటెస్ట్ చేశాను. ఆల్రెడీ నామినేషన్ వేసుకున్నాను కాబట్టి కంటెస్ట్ చేశాను. అప్పుడు నేను అడిగాను, వారిని రిక్వెస్ట్ చేశాను, మీరు పోటీ చేయటం లేదు కదా మామ, మీరు సపోర్ట్ చేయండి నాకు అని అడిగాను. ఎంతసేపు మాట్లాడినా నేను సపోర్ట్ చేయను, నేను చాలా ఎథిక్స్ చాలా ప్రిన్సిపల్స్ నేను సపోర్ట్ చేయను అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎథిక్స్ ప్రిన్సిపల్స్ మాట్లాడతారంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు తనకు సపోర్ట్ చేయాలా అందరూ, కానీ నేను అడిగితే మటుకు ఎథిక్స్ ప్రిన్సిపల్స్ అని మాట్లాడినారు. సరే నేను చిన్నదాన్ని, అప్పుడు చాలా చిన్నదాన్ని. అప్పుడు నాకు 36 years. నాకు ఫస్ట్ టైం పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు నేను వారిని చాలా రిక్వెస్ట్ చేశాను. మోర్ దాన్ 1 hour నేను ఫోన్లో మాట్లాడి రిక్వెస్ట్ చేశాను. లేదు తీరా వ్యతిరేకం చేయమని చెప్పారు అందరికీ. సరేలే పార్టీ పరంగా అనుకుని మనం పట్టించుకోలేదు, ఊరుకున్నాం. సరే నేను నేరోగా 3700తో ఓడిపోయాను ఎలక్షన్. సరే అయినా పని నాకేం పెద్ద కీన్ కాదు, అంత పొలిటికల్ ఇది లేదు, అంత కీన్గా అలాంటివి కూడా మాకు ఏమీ లేదు. సరే వదిలేసాను. తర్వాత ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ 97లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 98లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. చాలా తొందరగా మళ్ళీ 98 ఎలక్షన్ వచ్చింది. 98 ఎలక్షన్లో మళ్ళీ అప్పుడు నేను నేరోగా ఓడిపోయాను కాబట్టి నేను క్యాండిడేట్గా టీడీపీనే నన్ను క్యాండిడేట్గా నిలబెడుతుంది, నేరోగా ఓడిపోయాను కాబట్టి. సో అప్పుడు వీరు ఏం చేశారంటే మళ్ళీ తను పోటీ చేయాలా అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రెషర్స్ పెట్టించారు చాలా. అప్పుడు దేవగౌడ గారు, గుజరాల్ గారు, వీళ్ళందరూ ఇక నేషనల్ లెవెల్లో అప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి ఫోన్ చేసి అడిగారు. అప్పుడు ఏంటంటే వీరు చెప్పారు ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఇంట్లో ఉన్న తన హౌస్ వైఫ్ ఒక విమెన్ నేను బయటకు తీసుకొచ్చి కంటెస్ట్ చేయించాను,
అది చాలా నేరోగా ఓడిపోయింది, పార్లమెంట్కి చాలా నేరోగా ఓడిపోయింది. సో అది బాగుండదు అనేటట్టుగా వారు తనకి ఇవ్వాల్సింది బాగుండదు అనేటట్టుగా మాట్లాడారు. లేకుంటే ఎంత ప్రెషర్స్ అంటే డే అంతా నాతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడుతున్నారు, నీకు అయిపోయిందా, కన్ఫర్మ్ అయిపోయిందా, అనౌన్స్ చేశారా అని మాట్లాడుతూ ఓ పక్కనేమో మళ్ళీ నేను చాలా నాకు ప్లెయిన్గా లేదు చేస్తారంట, వాడిని ఇస్తామన్నారు, ఓకే నేను ప్లెయిన్గా చెప్తూ ఉన్నాను ఆన్సర్స్. వాళ్ళేమో పొలిటికల్ కదా, వాళ్ళంతా వాళ్ళ ఇది వేరే, వాళ్ళేమో వేరే ఇక్కడ నాతో మాట్లాడినాక వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉన్నారు. నేను చాలా ప్లెయిన్గా లేదు ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. అట్లానే నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు నైట్ అనౌన్స్ చేయాల్సింది, నెక్స్ట్ డే మార్నింగ్ అనౌన్స్ చేస్తారు. నైట్ కాలేదు, మార్నింగ్ చేసేస్తారు. 9 o'clock 10 o'clock రమ్మన్నారు, పొద్దున్న వెళ్తున్నారని చెప్పాము. చెప్పిన తర్వాత అప్పుడు అట్లా మార్నింగ్ అనౌన్స్ చేసే టైంకి మళ్ళీ అక్కడ నుంచి విపి సింగ్ గారు అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు చాలా రోజులు. హాస్పిటల్ నుంచే కాల్ చేసి చంద్రబాబు గారితో మాట్లాడారు, జైపాల్ రెడ్డి గారికి ఇవ్వమని, జైపాల్ రెడ్డి గారికి ఇవ్వండి అది అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అప్పుడు భరత్సింహరెడ్డి గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఇంకా ఈయన మీకు చాలా ప్రెషర్ ఉంది, ఓకే అన్న వదిలేసేయండి అని చెప్పేసి వచ్చేసాడు బయటికి. ఎంత ప్రెషర్ ఉంది మీకు, ఎందుకు మీరు వాళ్ళతో కూడా కలిసి ఉన్నారు కదా, ఇంత ప్రెషర్స్ ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు దిస్ మై లాస్ట్ విష్ అది ఇదని మాట్లాడాడు అక్కడ నుంచి. ఆయన ఓపెన్ స్పీకర్లో విన్నారు. ఇక సరేలే అని చెప్పేసి వదిలిపెట్టేసేసారు. సరే ఓకే మీకు ఇంత ప్రెషర్ ఉందన్నా వదిలేసేయండి అని చెప్పేసి ఊరికి వచ్చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ డే ఇట్లని నెక్స్ట్ కంటెస్ట్ చేస్తారు. ఆ ఎలక్షన్లో జైపాల్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు మామూలుగా మేము ఇక పెద్దగా పోలేదు, ఎందుకంటే అంత పెద్ద డ్రామా అవసరం లేదు కదా. ప్లెయిన్గా ఓ పక్కనేమో పోటీ చేయని అంటాడు, రాజ్యసభకి ఇప్పియమంటాడు, మళ్ళీ ఓ పక్కనేమో ప్రెషర్స్ పెట్టిస్తున్నాడు. సో ఇంత పొలిటికల్ ఇది నాకు అంటే ప్లెయిన్ ఉండే వాళ్ళకి అది అంతా నచ్చలేదు. ఏంది ఇది ఇంత పెద్ద ఆయన ఇదంతా అవసరమా అనిపించింది. డైరెక్ట్గా నువ్వు అరుణ పక్కకుండా నేను ఉంటా అంటే కూడా ఓవర్. అరుణ నువ్వు పక్కకుండా నీకు చాలా ఇంకా టైం ఉంది, నేనేమి నువ్వు వదిలే అంటే మా ఫాదర్ ఫ్రెండ్ అంత పెద్ద పంచాయతీ లేదు. సరే వాళ్ళంతా ఏదో చేస్తారు. సరే నేను ఇక ఇంటికి వస్తే నేను ఇక ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము ఒక పొలిటికల్ లీడర్గా ఆయన అనుకోలేదు సార్, ఫ్యామిలీ మెంబర్గానే ఇది ఉండింది కాబట్టి వస్తే ఇంకా నేను కొంచెం కోపంతో ఉన్నాను అనమాట. కోపంతో ఉండి ఇంత పెద్ద ఇది అవసరమా అది ఇదని. సరే తర్వాత మళ్ళీ వచ్చి కలిసిన తర్వాత ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు క్యాంపెయినింగ్ అది ఇది అంటే మేము క్యాంపెయినింగ్ ఫస్ట్ యాక్చువల్లీ పోలేదు. తర్వాత లాస్ట్కి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పిన తర్వాత ఇక నేనేం పెద్ద ఎప్పుడు క్యాంపెయిన్ చేసింది ఏముంది ఇక పోతానని చెప్పేసి పోయేసి ఆ ఎలక్షన్లో గెలిచారు. మళ్ళీ ఆయనని ఆ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇక అప్పటి నుంచి మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు. ఆయన 2004లో ఆయన కాంగ్రెస్లో చేరాడు, మేము కాంగ్రెస్లో చేరాము 94లో. మళ్ళీ తొలినాళ్లలో కొండను ఢీ కొట్టిన అనుభవమే అరుణమ్మని ఈరోజు ఈ లెవెల్లో నిలబెట్టిందని అనుకోవచ్చా? ఇప్పుడు నాకు అనుభవం అంటే నేను అంటే వారికి అంత ఏంటంటే ఇప్పుడు మేము ఇంత చేసినా అరుణమ్మ ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది అంటే ఎక్కడో కొంతమందికి వీళ్ళకి ఈగో, మ్యాన్ ఈగో, సమ్వేర్ ఏదో ఈగో ఉండొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి సీనియర్లము పెద్ద నాయకులము అని చెప్పేటటువంటి వాళ్ళైతే నిజంగా పార్టీ బలోపేతానికి కానీ పార్టీ బలపడ్డానికి కానీ ఎవ్వరు కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే జిల్లాలో పోయి ఏ కేడర్ అనేది చెప్తారు, వాళ్ళు బలోపేతం చేయడానికి కింద ఎవరికి పార్టీని బలోపేతం చేయడానికి పనిచేసింది లేదు, కేడర్ని బలోపేతం చేయడానికి పనిచేసింది లేదు. సో ఆ విధంగా అందరికీ అండగా ఉండి జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నేను టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అప్పుడు 4 ఎమ్మెల్యేలు గెలిచారు, జిల్లా మొత్తం అపోజిషన్ ఎమ్మెల్యేలే. సో ఆ విధంగా అందరికీ అందుబాటులో ఉండి పనిచేశాను అందరికీ. సో ఆ రెస్పెక్ట్ ఇది నాకు ప్రజలు కూడా ఇచ్చారు. ఇది చూడలేక వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారికి ఉన్న వైరం ఏంటి? ఇది పర్సనల్ వైరమా, రాజకీయ వైరమేనా? ఉండలేకపోయారా రేవంత్ రెడ్డి? దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అదేందో జస్ట్ మీడియా బయట డీకే అరుణ అడ్డుకున్నది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకం చేస్తుంది అనేటటువంటిది అప్పుడు అంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు. సరే రాజకీయాల్లో కాంగ్రెస్లోనే కొంతమందికి చాలా మందికి రేవంత్ రెడ్డి రావడం ఇష్టం లేదు, దానికి అరుణమ్మ మీద వేసేసి చాలా మంది మాట్లాడేశారు. సరే అవన్నీ అయిపోయిన విషయం. రేవంత్ రెడ్డితో పర్సనల్గా నాకు ఎలాంటిది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్లో ఎమ్మెల్యే కాబట్టి నేను అక్కడ పోయినప్పుడు ఆయన సరే మామూలుగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకేదో ఇదవుతుంది అనేటటువంటి విధంగా కొన్నిట్లో ఇది చేయడము కావాలని చేయడం అటువంటి దాంట్లో మాకు ఆర్గ్యుమెంట్ అయింది, ఫైట్ అయింది తప్ప పర్సనల్గా ఆయనకు మాకు పర్సనల్ ఫైట్ అనేది ఏమీ లేదు. ఇప్పటిదాకా కూడా పొలిటికల్గానే జరిగిన డిఫరెన్సెస్, పొలిటికల్గానే ఫైట్ అంతే. అప్పటికి అరుణమ్మ అనుచరులు అనే వాళ్ళ పైన కూడా కాంగ్రెస్ పార్టీ భేదాభిప్రాయాలు చూపడం వల్లే
దామోదర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. తర్వాత ఆ మధ్య దేవరకథలో కూడా ఏదో మీ అభ్యర్థి అనుకున్న అభ్యర్థికి పోటీగా ఇంకో అభ్యర్థిని తెచ్చి అలాంటివి చేసినటువంటి న్యూసెన్స్లు కూడా వినిపించినాయి అనమాట. అవన్నీ వాస్తవాలేనా అంటారా? మిమ్మల్ని అనవదొక్కడానికే పార్టీ అట్లా చేసి 100% అది, దాంట్లో ఎలాంటి అనుమానం అయితే లేదు. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారిని ఎంతో చాలా కష్టపడి అపోజిషన్లో ఉండి గెలిపించుకున్నాం మేము ఎమ్మెల్సీగా. ఎందుకంటే ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మేము మహబూబ్నగర్ జిల్లాలో గెలుచుకోవడము అంటే అదంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే కష్టపడి అందరం ఎంతో పెద్ద ఎత్తున ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, చాలా కష్టపడి దామోదర్ రెడ్డి గారి గెలుపు కూడా అందరూ కూడా కలిపి కృషి చేశారు. అప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దామోదర్ రెడ్డి గారి గెలుపుకు సహకారం అందించలేదు. గొప్ప పార్టీ మేము చాలా సిన్సియర్ కార్యకర్తలం అని చెప్పుకునే వాళ్ళు కూడా కొన్ని పేర్లు ఏమైనా చెప్పగలరా? అంటే ఎప్పుడైనా చెప్పాల్సింది. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. వంశీచంద్ర రెడ్డి ఏదో నేనేమో చాలా కమిట్మెంట్ కార్యకర్తని పార్టీకని గీసుకొని చెప్తుంటాడు. ఆ రోజు జడ్పీ చైర్మన్ అవసరం లేదనేటటువంటి మాట మాట్లాడి అవతలకు సపోర్ట్కి పంపించినాడు వాళ్ళని. ఈయన పుల్లబెట్టి అవతలకు పంపించాడు. సో ఇట్లాంటి పొలిటికల్గా వీళ్ళు పార్టీలో అక్కడ ఏంటంటే జడ్పీ చైర్మన్ అక్కడ కాంగ్రెస్ కనుక అవుతే డీకే అరుణమ్మకు పేరు వస్తుంది అనేది కొంతమంది ముఖ్య నాయకులంతా కలిసి పనిన పన్నాగంలో భాగమే ఆ గెలిచిన ఎమ్మెల్యేలంతా వాళ్ళ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో వాళ్ళ జడ్పీటీసీలను టీఆర్ఎస్లోకి పంపించి జడ్పీ చైర్మన్ అవతల వాళ్ళని చేశారు. సో అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పూర్తిగా సహకారం ఎవరు అందించలేదు. సరే నాగం జనార్దన్ రెడ్డి గారిని పార్టీలో తెచ్చుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెచ్చుకునే ముందు కనీసం ఆయన మీద కదా పోటీ చేసింది. నాగం జనార్దన్ రెడ్డికి దామోదర్ రెడ్డికి ఎప్పుడు పోటీ ఉండేది. సో వారితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఆలోచన వారి కూడా అదే వ్యక్తం చేసినారు. అదే డిస్కషన్ మేము వ్యక్తం చేస్తే మేమన్నా ఒక నెల కానీ 2 నెలలు కానీ ఆలస్యం కానీ వారిని కన్విన్స్ చేసుకుందాము. కన్విన్స్ అవుతారు, దామోదర్ రెడ్డి గారిని కన్విన్స్ కాకుండా కన్విన్స్ చేసుకుని ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటే లాభం ఉంటుంది, లేకుంటే మళ్ళీ లాభం ఉండదు అనేటువంటి ఇట్లా చెప్పిపోయినా నెక్స్ట్ డేనే ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోయినారు. నాతో మాట్లాడిపోయినా మరుసటి రోజే ఢిల్లీకి తీసుకుపోయినారు నాగం జనార్దన్ రెడ్డి. దాంతో ఆయన హర్ట్ అయినాడు. మేము కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఏం లేదు నీ గ్రూప్ని తొక్కాలనుకున్నారు, వాళ్ళంతే తొక్కుతున్నారు, ఇంకా మాకు ఇక్కడ వాళ్ళు ఎవరు ఇచ్చేయరు, వాళ్ళు కావాలనే చేస్తున్నారనేటటువంటిది దామోదర్ రెడ్డి గారి వర్షన్. ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇట్లనే వీళ్ళంతా క్రష్ చేస్తారు, నిన్ను కూడా క్రష్ చేస్తారు, అది ఇదని అది మాట్లాడితే సరే ఇక ఆయన టీఆర్ఎస్ ఇది చూసుకొని అవతల వాళ్ళు ఆయనతో పోయి మాట్లాడుకున్నారు, టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, ప్రచారం డీకే అరుణనే పంపించిందని ప్రచారం చేస్తారు. వీళ్ళు చేసేదంతా వీళ్ళు చేస్తూ మళ్ళీ పోయిన వాళ్ళ మీద మళ్ళీ డీకే అరుణ పంపించింది అనేటటువంటి, అంటే కావాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఇది చేసేటటువంటి దీంట్లో దామోదర్ రెడ్డి గారు వెళ్ళిపోయినరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు, జనార్దన్ రెడ్డి గారు వచ్చినందుకు ఇదేదో డీకే అరుణకు ఇక్కడ టైట్ అయిపోతుంది, డీకే అరుణ జిల్లాలో ఏకాకిం చేయాలని వీళ్ళందరూ గుంపు కట్టుకుందని నాకేం బాధ లేదు. గద్వాల్లో నేను నిలబడేది, నా గద్వాల్ కాన్స్టిట్యున్సీ, నేను నిలబడేదాన్ని. నాకు ఇక పక్కల అలంపూరో పక్కల మక్తలో నారాయణపేటో ఏదైనా ఉంటే నేను దేవరకద్రల పవన్ అనే క్యాండిడేట్ అప్పటిదాకా ఎంకరేజ్ చేసినాం, ఆయన బాగా పని చేసుకున్నాడు, ప్రజలు కూడా మంచి చేసుకున్నాడు, గెలిచేటటువంటి అవకాశం ఉంది ఆయనకు. లాస్ట్ మినిట్ దాకా టికెట్ ఇవ్వకుండా అక్కడ ఖతం చేసిండ్రు. అట్లా కొల్లాపూర్లో కూడా హర్షవర్ధన్ తీసుకొచ్చి హర్షవర్ధన్ తయారు చేస్తే సరే ఏదో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో రూట్లకు వెళ్ళి మేనేజ్ చేసుకుంటే ఆయనకు టికెట్ ఇచ్చారు. వాళ్ళు డీకే అరుణ కాదయ్యా మీ ఎంబడే ఉంటాం, నువ్వు ఎంబడి ఉంటావా నా ఎంబడి ఉంటావా అని అడిగి టికెట్లు ఇచ్చింది. సో అట్లా మేనేజ్ చేసుకొని గెలిచే దగ్గర టికెట్లు ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేసి ఓడిపోయటానికి చేసి రకరకాలుగా ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా అక్కడ మా పని కూడా మేము చేసే పని కూడా వృధా కదా, మేము ఏం పని చేసినా వేస్ట్. అక్కడ పని చేయడం వల్ల ఉపయోగం ఏంది? పార్టీ క్యాడర్కు లాభం లేదు, పార్టీకి లాభం లేదు, అందరికీ నష్టం జరుగుతున్నప్పుడు ఆడ పనిచేసే వాళ్లకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే ఇక అక్కడ మేము పనిచేయడం వల్ల ఉపయోగం ఏంది? మేము ఏ రకంగా పనిచేయాలి? ఇదే కారణమా, లేదంటే ఆ రోజు డీకే అరుణమ్మకు మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఇస్తామని ఢిల్లీలో మీకంటే జూనియర్ కాల్ చేసి మమ్మల్ని అధిష్టానం అడిగింది, డీకే అరుణమ్మకు టికెట్ ఇవ్వచ్చా అని మమ్మల్ని అడిగింది, మీరు నిలబడతారా అక్క అన్న సందర్భంలోనే ఓ జూనియర్ నన్ను అడగడం ఏంటి అన్న మాటతో బాధపడి బయటకు వచ్చిందా? నన్ను ఎవ్వరూ అడగలేదు పోటీ చేయమని. నన్ను అడిగిన ఈడ మాట్లాడే వ్యక్తులు నన్ను ఎవరు అడగలేదు. ఈడ మాట్లాడి ఎవరైతే బయట చెప్తున్నారో మేము పోయి అడిగినాము
ఆమె ఇంటికాడికి పోయి అడిగినాము, మీటింగ్లు అడిగినాము, ఇట్లా అవన్నీ బోగస్, అవన్నీ అబద్ధాలు. ఎవరు మాట్లాడినరు, ఎవరు అడిగినరు, అడిగిన వాళ్ళకి తెలుసు, నేను చెప్పిన సమాధానం కూడా వాళ్ళకి తెలుసు.